గుడ్ ఆఫ్టర్నూన్. మిడ్ డే న్యూస్ కి స్వాగతం. నేను సుప్రియ. నెల్లూరు నగరంలో 2 అభివృద్ధి పనులను మంత్రి నారాయణ ప్రారంభించారు. వీఆర్సీ స్కూల్ కి దీటుగా మల్లెల సంజీవయ్య స్కూల్ ని అభివృద్ధి చేస్తున్నామని చెప్పారు. ప్రతి పేద విద్యార్థికి కార్పొరేట్ విద్య అందించాలన్నదే నా లక్ష్యమని నారాయణ పేర్కొన్నారు. వీఆర్ స్కూల్ కి దీటుగా మల్లెల సంజీవయ్య స్కూల్ ని అభివృద్ధి చేస్తున్నామని రాష్ట్ర మంత్రి పొంగూరు నారాయణ తెలిపారు. నెల్లూరు నగరం 54వ డివిజన్లో 350 కిలోలీటర్ల సామర్థ్యం కలిగిన మంచినీటి ట్యాంకు పనులకు భూమి పూజ, 14వ డివిజన్ ఏసీ నగర్ మల్లెల సంజీవయ్య స్కూల్లో అదనపు తరగతి గదులను ప్రారంభోత్సవ కార్యక్రమాలు జరిగాయి. ఈ 2 కార్యక్రమాలకు మంత్రి ముఖ్య అతిథిగా విచ్చేశారు. మంత్రికి డివిజన్ల నాయకులు, కార్యకర్తలు, ప్రజలు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా మంత్రి మంచినీటి ట్యాంకు పనులకు భూమి పూజ చేయడంతో పాటు మల్లెల సంజీవయ్య స్కూల్లో అదనపు తరగతి గదులను ప్రారంభించారు. మంత్రి నారాయణ మీడియాతో మాట్లాడుతూ 14,000 కోట్లతో రాష్ట్రంలో అమృత్ పథకం కింద పనులు జరుగుతున్నాయని చెప్పారు. రాబోయే 2 ఏళ్లలో ప్రతి ఇంటికి స్వచ్ఛమైన నదీ జలాలను అందిస్తామని పేర్కొన్నారు. అందులో భాగంగా నెల్లూరు కార్పొరేషన్ పరిధిలో 761 కోట్లతో పనులు ప్రారంభమయ్యాయని తెలిపారు. స్కూల్స్ అభివృద్ధికి ముందుకొచ్చిన దాతలకు ధన్యవాదాలు తెలియజేస్తున్నామన్నారు. ప్రతి పేద విద్యార్థికి కార్పొరేటివ్ స్థాయి విద్యను ఉచితంగా అందించాలన్నదే నా లక్ష్యమని పేర్కొన్నారు. అనంతరం డిప్యూటీ మేయర్ రూప్ కుమార్ యాదవ్, రాష్ట్ర బ్రాహ్మణ కార్పొరేషన్ డైరెక్టర్ ఉచ్చి భువనేశ్వరి ప్రసాద్, కార్పొరేటర్ కర్తం ప్రతాప్ రెడ్డిలు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో మేయర్ సుజాత అశోక్, మాజీ మున్సిపల్ చైర్పర్సన్ తాలపాక అనురాధ, మాజీ జెడ్పీటీసీ విజేతారెడ్డి, 54వ డివిజన్ టీడీపీ నేతలు జమీర్, షాహీద్, షాకీర్, సుభాష్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. 54వ డివిజన్లో ఏదైతే నెల్లూరుకి సంగం బ్యారేజ్ నుంచి వాటర్ తీసుకొస్తున్నాము, ఆ వాటర్ డిస్ట్రిబ్యూషన్ సరిగా జరగడానికి ఓవర్ హెడ్ ట్యాంక్ ఒకటి యాక్చువల్గా ఈరోజు శంకుస్థాపన జరిగింది. ఈ అమృత్ కావచ్చు, ఏఐబి కావచ్చు, యుఐడిఎఫ్ఏ కావచ్చు, ఈ 3 ప్రాజెక్టుల కింద ఈ రాష్ట్రంలో ఉన్న 123 మున్సిపాలిటీస్లో 14,000 కోట్ల రూపాయలతో వర్క్స్ టేకప్ చేసాం. 14,000 కోట్ల రూపాయలతో టెండర్లు అయిపోయినాయి. అన్ని దగ్గర యాక్చువల్గా సర్వేలు చేస్తున్నారు. కొన్ని దగ్గర వర్క్ కూడా టేకప్ చేశారు. మొత్తం 14,000 కోట్ల రూపాయలు, 14,000 కోట్ల రూపాయలతో టెండర్లు అయిపోయినాయి. అందులో భాగంగా నెల్లూరు కార్పొరేషన్లో ఉన్న 54 డివిజన్లో 761 కోట్లతో వర్క్ స్టార్ట్ అయినాయి. నెల్లూరు కార్పొరేషన్లో అందులో భాగంగా 14,000 కోట్లతో భాగంగా 761 కోట్లతో వర్క్ స్టార్ట్ అయినాయి. ఒకటే గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పారు, ప్రతి ఒక్కరికి రాబోయే 2 సంవత్సరాల్లో స్వచ్ఛమైన వాటర్ ఇవ్వాలి, అది కూడా నదుల నుంచి సర్ఫేస్ వాటర్ తీసుకుని ఇవ్వాలి, బోర్లేస్ కాదు. ఆ నేపథ్యంలో ఈరోజు మున్సిపల్ శాఖ ఆ డైరెక్షన్లో వర్క్ చేస్తూ 123 మున్సిపాలిటీలో ప్రతి ఒక్కరికి స్వచ్ఛమైన వాటర్ ఇచ్చే ప్రోగ్రాం టేకప్ చేసింది. ఇది ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నం చేసిపోయినా గత ముఖ్యమంత్రి బడ్జెట్ కంప్లీట్గా లోటు బడ్జెట్ ఉన్నా కానీ ముఖ్యమంత్రి గారు డెవలప్మెంట్ కూడా జరగాలి, డెవలప్మెంట్ జరగకుండా ఉంటే రాష్ట్రం ముందుకు పోదనే ఉద్దేశంతో ఈరోజు 14,000 కోట్లను యాక్చువల్గా యాక్సెప్ట్ చేయడం జరిగింది. నర్సరీ టు 10th అంటే 13 క్లాసులు, 13 × 2 సెక్షన్లు అంటే 26 ప్లస్ 14 రూమ్లు ఎక్స్ట్రాగా కన్స్ట్రక్ట్ చేయాలని ప్లాన్ చేసాం. ఎందుకనంటే పిల్లలకి అదర్ యాక్టివిటీస్ కావాలి. కంప్యూటర్ రూమ్ కావచ్చు, రోబోటిక్ కావచ్చు, ఫిజిక్స్ ల్యాబ్ కావచ్చు, కెమిస్ట్రీ ల్యాబ్ కావచ్చు, బయాలజీ ల్యాబ్ కావచ్చు, మ్యాథమెటిక్స్ ల్యాబ్, సోషల్ ల్యాబ్, అదేవిధంగా లైబ్రరీ, ఇవన్నీ ఉంటేనే అది ఇంటిగ్రేటెడ్ ఎడ్యుకేషన్ అవుతుంది. అందుకనే వీఆర్ఐ స్కూల్లో మోడల్గా చేసాం. అదేవిధంగా ఈరోజు సుధాకర్ రెడ్డి అండ్ కన్స్ట్రక్షన్ వాళ్ళు చక్కగా మూలాపేటలో ఒక మంచి స్కూల్ని ఆల్రెడీ కన్స్ట్రక్ట్ చేశారు. 2 ఫ్లోర్లు కంప్లీట్ చేశారు. ఇంటీరియర్ జరుగుతుంది. వన్ ఆఫ్ ది బెస్ట్. వాళ్ళకి ముందే చెప్పా వీఆర్ఐ స్కూల్ కంటే బాగా చేయాలని, అన్నట్టుగానే వాళ్ళు చేస్తున్నారు. అదేవిధంగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు కూడా ఆర్ఎస్ఆర్ స్కూల్ టేకప్ చేశారు. దాంట్లో కూడా బ్లాక్ని కంప్లీట్ చేశారు. మరొక బ్లాక్ కూడా చేయబోతున్నారు. ఇట్లా రెడ్డి ల్యాబ్స్ వాళ్ళు, టీవీఎస్ స్కూటీ వాళ్ళు, ఇట్లా రకరకాల ఎవరైతే నాకు పరిచయాలు ఉన్నాయో వాళ్ళందరినీ రిక్వెస్ట్ చేశాను. వాళ్ళందరూ చేస్తున్నారు. అదేవిధంగా జిగ్మా కంపెనీ వాళ్ళు ఈ యొక్క స్కూల్ని, ఎంఎస్ఎం స్కూల్ని యాక్చువల్గా టేకప్ చేశారు. ఆల్రెడీ 6 రూములు అంతకుముందు స్లాబ్స్ వేసి ఉంటే దాన్ని ఈరోజు ఫినిష్ చేశారు. దాన్ని ఇనాగ్రేషన్ చేయడం జరిగింది. చక్కగా వచ్చినాయి క్లాస్ రూమ్లు, చాలా చక్కగా రూముల్లో పుట్టి పెట్టారు. ఫ్లోరింగ్ చక్కగా వర్టిఫైల్ టైల్స్ చేశారు. చాలా వాళ్ళని ప్రత్యేకంగా అభినందిస్తున్నాను. వాళ్ళ తరఫున రిప్రజెంటేటివ్ వచ్చిన్నారు, వారిని కూడా ప్రత్యేకంగా అభినందిస్తున్నాను. అంతేకాకుండా ఇక్కడ తిరిగా
ఈ సర్వేపల్లి కాలువకట్ట కావచ్చు, పెన్నకట్ట కావచ్చు, జాఫర్ కెనాల్ కావచ్చు, కొన్ని కుసుమ హరిజనవాడ కావచ్చు, ఇట్లా కొన్ని ఏరియాలు చూస్తే వాళ్ళ యొక్క పేదరికం మరి చాలా చాలా తక్కువ ఉంది. ఆ పేదరికం నిర్మూలన కావాలంటే ఒకటే, గవర్నమెంట్ ముఖ్యమంత్రి గారు తీసుకొచ్చిన P4 ప్రోగ్రాం. P4 ప్రోగ్రాంలు ఏంది, ఎవరైతే సమాజంలో టాప్ 10% ఉన్నారో వాళ్ళు బాటంలో ఉండే 20%కి చేతినివ్వాలి. అదే ఈ కార్యక్రమం. ఈరోజు జిగ్మా కంపెనీ పెద్ద కంపెనీ, వాళ్ళు ఈరోజు సింగపూర్లో కూడా ఉన్నారు, అనేక రాష్ట్రాల దేశాల్లో ఉన్నారు. వాళ్ళని రిక్వెస్ట్ చేశా, బాబు మీరు కొంత సపోర్ట్ చేయండి అని. వాళ్ళు చక్కగా ముందుకు వచ్చారు. అది P4. అదేవిధంగా రెడ్డి ల్యాబ్స్, అదేవిధంగా DSR, అదేవిధంగా ఈరోజు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి కావచ్చు, బేదా మస్తాన్ రావు గారు కావచ్చు, ఎంపీ సభ్యులు, TVS కంపెనీ కావచ్చు, రెడ్డి ల్యాబ్స్ కావచ్చు, ఆంథోనీ గ్రూప్ వాళ్ళు వచ్చారు. వాళ్ళు ఇమీడియట్గా మాకు ప్లాన్ ఇస్తే స్టార్ట్ చేస్తాం. ఇట్లా డిఫరెంట్ ఆర్గనైజేషన్ నాకున్న పరిచయాలతో లేదా నారాయణలో చదివి ఉన్నత స్థితికి పోయిన వాళ్ళందరూ కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను. ఖచ్చితంగా నెల్లూరులో హై క్వాలిటీ ఆఫ్ రూపాయల వ్యయంతో 5 కిలోమీటర్లు డిస్ట్రిబ్యూషన్ లైను, 12 కిలోమీటర్లు దానికి సంబంధించిన సబ్ లైన్లు అంతా కూడా 40 కోట్ల రూపాయలతో అమృత 2 కింద నెల్లూరు నగర నియోజకవర్గంలో కేవలం త్రాగునీటి కోసమే ఈరోజు టెండర్లు పిలిచి దానికి ఈరోజు ఉదయం గౌరవ మంత్రి గారు శంకుస్థాపన చేయడం జరిగింది. అదేవిధంగా తూర్పు ప్రాంతంలో అత్యంత పేరున్నటువంటి బాలాజీ నగర్ 14వ డివిజన్లో ఉన్న మల్లెల సంజీవయ్య మెమోరియల్ స్కూల్లో అదనపు గదులు, తరగతి గదులు ఈరోజు మంత్రి గారు ప్రారంభించుకోవడం జరిగింది. జిగ్మా అనే కంపెనీ ఏదైతే అంతర్జాతీయ పేరు ప్రఖ్యాతులు కలిగిన కంపెనీకి ఈ స్కూల్ని పూర్తి స్థాయిలో తీర్చిదిద్దేదానికి వారికి బాధ్యతలు అప్పచెప్పి ఈరోజు వారి చేత మొట్టమొదటగా ఈ స్కూల్లో అదనపు తరగతి గదులు రేపు రాబోయేటటువంటి విద్యా సంవత్సరానికి పిల్లలకి ఇబ్బంది లేకుండా ఉండేదానికి గౌరవ మంత్రి గారి చేతుల మీదుగా ఈరోజు ప్రారంభించుకోవడం జరిగింది. ఇదే కాకుండా నగరం నలుమూలల ఏ ప్రాంతానికి పోయినా ఏ హై స్కూల్ కూడా నా డివిజన్లో జరుగుతున్న హై స్కూల్ అయితే బహుశా ఎవరైనా వచ్చి చూస్తే ఇది ఏ ఇంటర్నేషనల్ స్కూల్లో, ఇది ఏ హైదరాబాదు, బెంగళూరు, ఢిల్లీ మహానగరాల్లో ఉండాల్సిన స్కూలు మూలాపేటలో చుట్టుపక్కల పేద, దళిత, ముస్లిం, మైనార్టీ వర్గాలు చదువుకునే పిల్లలకి అంత అద్భుతంగా తయారు చేసి మూలాపేట స్కూల్ని తయారు చేస్తున్నారు. అదేవిధంగా RSR హై స్కూల్, అనేక స్కూల్స్ని నారాయణ సార్ గారు ప్రత్యేక దృష్టి పెట్టి దీని పూర్తి బాధ్యతలన్నీ కూడా వారి కుమార్తె అయినటువంటి శరణి గారికి అప్పచెప్పి ఈ పర్యవేక్షణ బాధ్యతలు స్కూల్ని పునర్నిర్మాణం దగ్గర నుంచి పిల్లలకు అవసరమైనటువంటి ఫర్నిచర్ దగ్గర నుంచి వారికి కావాల్సిన ల్యాబ్స్ దగ్గర నుంచి ఎంతో అనుభవం ఉన్నటువంటి వారి కుమార్తెకి స్వయంగా ఈ బాధ్యతలు అప్పచెప్పి పర్యవేక్షణ చేయమని అప్పచెప్పి కొన్ని స్కూల్స్ రేపు విద్యా సంవత్సరానికే ప్రారంభిస్తున్నారు. పెట్రోల్, డీజిల్ ధరల పెంపుకు నిరసనగా నెల్లూరు జిల్లా ఉదయగిరిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు వినూత్న నిరసన తెలియజేశారు. పెట్రోల్ బంకు నుంచి తహసీల్దార్ కార్యాలయం వరకు ఎద్దుల బండిపై వెళ్లి వినతి పత్రం అందజేశారు. పెంచిన ధరలను వెంటనే తగ్గించాలని మేకపాటి రాజగోపాల్ రెడ్డి డిమాండ్ చేశారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పెట్రోల్, డీజిల్ ధరలు పెంచి సామాన్యుడిపై పెనుభారం మోపుతున్నారని ఉదయగిరి నియోజకవర్గం వైఎస్ఆర్సీపీ సమన్వయకర్త మేకపాటి రాజగోపాల్ రెడ్డి నిరసన ర్యాలీ చేపట్టారు. ఉదయగిరిలోని స్థానిక పెట్రోల్ బంకు దగ్గర నుండి తహసీల్దార్ కార్యాలయం వరకు ఎద్దుల బండిపై ప్రయాణిస్తూ నిరసన తెలియజేశారు. అనంతరం తహసీల్దార్కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా మేకపాటి రాజగోపాల్ రెడ్డి మాట్లాడుతూ పెట్రోల్ పెంపుపై రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు మిన్నంటున్నాయని, పెరిగిన ఇంధన ధరలతో సామాన్య ప్రజలపై తీవ్ర భారం పడుతోందని రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయన్నారు. ధరల పెంపును వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ర్యాలీలు, ధర్నాలు చేపట్టారు. ఎద్దుల బండిపై వినూత్నంగా నిరసన తెలియజేశారు. పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గించకపోతే ఆందోళనలు మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో అన్ని మండలాల వైఎస్ఆర్సీపీ కన్వీనర్లు, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. పెట్రోల్ డీజిల్ ధరలు వెంటనే పెంచిన పెట్రోల్ డీజిల్ ధరలు వెంటనే పెంచిన పెట్రోల్ డీజిల్ ధరలు వెంటనే పెంచిన పెట్రోల్ ఈరోజు ఈ ధర్నా కార్యక్రమము మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు
డీజిలు పెట్రోల్ రేట్లు పెంచిన దానివల్ల ఈరోజు ఈ ధర్నా కార్యక్రమం స్టార్ట్ చేయడం జరిగింది. ఈ ధర్నా కార్యక్రమం ఒక పార్టీకి సంబంధించింది మాత్రం కాదు. ఇది ప్రతి పార్టీకి సంబంధము, ప్రతి మనిషికి సంబంధము, ప్రతి వృద్ధుడికి, ముసలోళ్ళకి, పిల్లలకి అందరికీ సంబంధించిన విషయం ఇది ఈ ధర్నా కార్యక్రమం. ఎందువల్ల అంటే కనీసం చాలా బీదస్తుడైన ఒక వ్యక్తి టీవీఎస్ 50 కొనుక్కొని ఒక 1/2 లీటర్ డీజిల్ పెట్రోల్ పోయించుకొని పోవాలనుకున్నా కూడా ఈరోజు ఆ 1/2 లీటర్ పెట్రోల్ పోయించుకునే శక్తి కూడా లేకుండా ఉండే పద్ధతులు ఈ రేట్లు పెంచడం జరిగింది. సరే, ఇప్పుడు ఈ రేట్లు పెంచడమే కాదు, ఎలక్షన్ టైంలో చంద్రబాబు నాయుడు గారి కానీ, ఆయన కుమారుడు కానీ, పవన్ కళ్యాణ్ కానీ వీళ్ళందరూ కూడా కరెంటు రేట్లు, డీజిల్ రేట్లు, పెట్రోల్ రేట్లు ఇవన్నీ పెరిగినాయి వైఎస్ఆర్ కాంగ్రెస్ గవర్నమెంట్లో. ఇవన్నీ మేము తగ్గిస్తాం, ప్రజల్ని కాపాడుతాం అని చెప్పుకుంటూ వచ్చారు. ఎలక్షన్లు అయిపోయిన తర్వాత బాధుడే బాధుడు. ప్రతి ఒక్కటి రేట్లు పెంచడంలో కానీ, పథకాలు ఇవ్వకుండా ఉండి ఎగ్గొట్టడంలో కానీ, ప్రతి దానిలో మాత్రం కూటమి గవర్నమెంట్ చేసిన దౌర్భాగ్యమైన పనులు ఎవరు ఏ గవర్నమెంటు ఎప్పుడూ చేయలే. ఆ పరిస్థితుల్లో మొన్న అసెంబ్లీలో పార్థసారథి అనే ఒక మినిస్టరు మూడు ఫ్లైట్లలో వస్తారు, మళ్ళా పోయేటప్పుడు 3 ఫ్లైట్లలో పోతారు. ఒకవేళ ఈ పొదుపు కార్యక్రమం పాటిద్దాము, కొంచెమైనా పద్ధతులు పాటిద్దాము అని అనుకుంటే ఒకే దానిలో రావచ్చు, ఒకే దానిలో కూడా పోవచ్చు. అటువంటి ఏమాత్రము వాళ్ళకి పొదుపు అనేది ఏమాత్రం కనిపించదు. ఈ విధంగా చంద్రబాబు నాయుడు గారు ఆయన కూటమి, ఆయన ప్రభుత్వంలో పొదుపు కార్యక్రమం అనేది ఏ రూపంలో కనిపించదు. ఆయన ఎలక్షన్లకు ముందు చెప్పాడు, సంపద సృష్టించి ప్రజలను కాపాడుతాను అన్నాడు. ఎలక్షన్ అయిపోయిన తెల్లవారి నుంచి ఆకాశం సైడు చూడటం మొదలుపెట్టాడు. నాకు ఏమీ కనిపించడం లేదు, ఎక్కడి నుంచి తేవాలా, ఈ స్టేట్ని ఎట్లా నడపాలా అనే కార్యక్రమం మాటలు చెప్పడం జరిగింది. అయితే ఆయన ఏది చెప్పింది ఏ రూపంలో కూడా ఒకటి చేయలేదు. ఇదే విధంగా చంద్రబాబు నాయుడు గారు ప్రతిసారి ముఖ్యమంత్రి అయినప్పుడల్లా ఆయన 14-19లో ముఖ్యమంత్రి అయ్యాడు. అప్పుడు రుణమాఫీ చేస్తాను అన్నారు. రుణమాఫీ కాదు కదా, ఏది అసలు ఆలోచనే చేయలేదు. ఇప్పుడు ఏదో సూపర్ 6, సూపర్ 7 అని చెప్పడమే జరిగింది, కానీ ఏది పాటించని వ్యక్తి చంద్రబాబు నాయుడు. తర్వాత కూడా ఒక గవర్నమెంట్ గ్యాప్ వస్తే మళ్ళా ప్రయత్నిస్తాడు, ఏమిటి ఏ విధమైన అబద్ధాలు చెప్పాలా, ఎలా చెప్పాలా అనేది. ఆ విధంగా చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు. ప్రజల్ని మభ్యపెట్టడము, మోసం చేయటంలో చంద్రబాబు నాయుడు గారిని మించిన వాళ్ళు లేరు. ఆయన పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు, అతను ఎప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్లో చాలా భయంకరంగా జగన్మోహన్ రెడ్డి గారిని కామెంట్ చేశాడు. రసూల్ మృతికి కారణమైన వారందరికీ కఠిన శిక్ష పడేలా చూస్తామని ఎమ్మెల్యే కాకర్ల సురేష్ బాధిత కుటుంబ సభ్యులకి హామీ ఇచ్చారు. గానుగుపెంటలోని రసూల్ పార్థివ దేహాన్ని ఆయన సందర్శించి నివాళులర్పించి కుటుంబ సభ్యుల్ని ఓదార్చారు. నెల్లూరు జిల్లా కొండాపురం మండలం గానుగపెంటలో జడ రసూల్ మృతదేహానికి ఎమ్మెల్యే కాకర్ల సురేష్, పలువురు టీడీపీ నేతలు నివాళులర్పించారు. జడ రసూల్ మృతదేహానికి కావులి ఏరియా వైద్యశాలలో శనివారం పోస్టుమార్టం నిర్వహించారు. ఆదివారం ఎమ్మెల్యే మృతదేహాన్ని సందర్శించి కుటుంబ సభ్యులను ఓదార్చారు. అన్ని విధాలుగా తాను అండగా ఉంటానని, ఈ కేసును పోలీసులు చాలా సీరియస్ గా దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. రసూల్ మృతికి కారణమైన వారందరికీ శిక్ష పడేలా చూస్తానని హామీ ఇచ్చారు. అనంతరం అక్కడే ఉన్న ఎంఆర్పీఎస్ నేతలు ఎమ్మెల్యేతో మాట్లాడారు. టీడీపీ నేతలు కొందరు ఈ కేసును తప్పుదోవ పట్టించారని, రాత్రిపూట కావులి డీఎస్పీ వద్ద వారికి ఏం పని అని ప్రశ్నించారు. న్యాయం జరిగేటట్టు చూసే బాధ్యత నాది. వాళ్ళ పని వాళ్ళు చేస్తారు, పోలీసుల పని పోలీసులు చేస్తారు. వీళ్ళ కుటుంబాన్ని ఎట్లా ఆదుకోవాలని
పోలీసులు చేసే పని పోలీసులు చేస్తున్నారు, అర్థమైందా? పోలీసు చేసే పని పోలీసు చేస్తారు. ఎమ్మెల్యేగా తెలుగుదేశం పార్టీ కార్యకర్త అతని కుటుంబానికి అండగా ఉండాల్సిన బాధ్యత నా మీద ఉంది. నేను అండగా ఉంటాను. పోలీసులు చేసే పని పోలీసులు చేస్తున్నారు. ఏం చేయమంటారు? పోలీసు చేయాలి. చేస్తా ఉన్నారు కదా, చేస్తా ఉన్నారు. కుటుంబానికి న్యాయం చేయాల్సిన బాధ్యత నాది. మూతపడిన గ్రంథాలయాలన్నింటినీ నెల రోజుల్లో తిరిగి పునఃప్రారంభిస్తామని జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్పర్సన్ మేకపాటి శాంతికుమారి తెలిపారు. నెల్లూరు జిల్లా కొడవలూరు, విడవలూరులోని గ్రంథాలయాలను ఆమె సందర్శించారు. పలు రికార్డులు పరిశీలించారు. గ్రంథాలయ సిబ్బందికి పలు సూచనలు చేశారు. నెల్లూరు జిల్లా వెడవలూరు మండలం వావిళ్ల గ్రామంలోని గ్రంథాలయాన్ని జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్పర్సన్ మేకపాటి శాంతికుమారి సందర్శించారు. వావిళ్ల గ్రామ ప్రజలు, స్థానిక నాయకులు ఆమెను కలిసి తమ గ్రామంలో 4 నెలల నుండి పూర్తిగా గ్రంథాలయాన్ని మూసేశారని తెలియజేశారు. కనీసం పేపర్స్ చదువుకోవడానికి కూడా తెరవడం లేదని, మా గ్రామంలో ఒక సెంటర్ పేరు లైబ్రరీ సెంటర్ అని, ఈ గ్రంథాలయంలో చదువుకుని ఉద్యోగాలు తెచ్చుకున్న వాళ్ళం కూడా ఉన్నామని చెప్పారు. మా గ్రామ గ్రంథాలయానికి మా బాధ్యతగా మా వంతు సహకారం అందిస్తామని, మీ వంతు సహకారం కూడా అందించి గ్రంథాలయాన్ని పునఃప్రారంభించాలని కోరారు. మీరు గ్రంథాలయం పైన చూపిస్తున్న ప్రేమ చాలా సంతోషంగా ఉందని, తప్పనిసరిగా నెల రోజుల్లో మీ గ్రామంలో గ్రంథాలయాన్ని పునఃప్రారంభిస్తామని వావిళ్ల గ్రామ ప్రజలకి మేకపాటి శాంతికుమారి హామీ ఇచ్చారు. అన్ని కొత్త ప్లాన్లు చేస్తున్నాము. ప్రతి ఊర్లో గ్రంథాలయం ఓపెన్ అవుతుంది. ప్రతి ఊర్లో సిస్టమేటిక్ గా చేస్తున్నాము. మీరు కూడా అందరూ గ్రామ ప్రజలు సహకరించండి. నాకు మళ్ళీ దీన్ని ఓపెన్ చేద్దాము. కీస్ హ్యాండ్ ఓవర్ చేసేసుకుంటాం. మేము కొత్త వ్యక్తిని పెడతాం, మంచి యాక్టివ్ అయిన పర్సన్ పెడతాను. ప్రతిరోజు మీరు గ్రంథాలయాలు ఉపయోగించుకోవాలి. ఇప్పుడు యూత్ కూడా జిల్లా వ్యాప్తంగా మూతపడిన గ్రంథాలయాలను తిరిగి పునఃప్రారంభిస్తామని గ్రంథాలయ చైర్పర్సన్ మేకపాటి శాంతికుమారి తెలిపారు. జిల్లాలోని అన్ని గ్రంథాలయాలను సందర్శనలో భాగంగా నెల్లూరు జిల్లా కొడవలూరులోని గ్రంథాలయాన్ని ఆమె సందర్శించారు. గ్రంథాలయంలో జరుగుతున్న సమ్మర్ క్యాంపు కార్యక్రమాల గురించి అడిగి తెలుసుకున్నారు. పలు రికార్డులు పరిశీలించారు. గ్రంథాలయ సిబ్బందికి పలు సూచనలు చేశారు. అనంతరం మేకపాటి శాంతికుమారి యంత్రి న్యూస్ తో మాట్లాడుతూ గ్రంథాలయ అభివృద్ధిలో గ్రామస్తులు, నాయకులు పాల్గొనే విధంగా మాట్లాడడం జరిగిందన్నారు. జిల్లాలో సిబ్బంది కొరత వలన పలు గ్రంథాలయాలు మూతపడి ఉన్నాయన్నారు. వాటన్నింటినీ తప్పనిసరిగా పునఃప్రారంభిస్తామని మేకపాటి శాంతికుమారి తెలిపారు. అందరికీ నమస్కారం. శాంతికుమారి, ఉమ్మడి నెల్లూరు జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్పర్సన్. ఈరోజు కోవూరు నియోజకవర్గంలోని కొడవలూరు గ్రేడ్ 3 గ్రంథాలయాన్ని సందర్శించడం జరిగింది. గ్రంథాలయాలు సందర్శించడానికి ప్రధాన కారణం 3 ముఖ్యమైన విషయాల మీద దృష్టి పెట్టాం. ఒకటి, ప్రజలకి గ్రంథాలయ సంస్థ సేవలు అందుతున్నాయా లేదనేది ఒక విషయం. రెండోది, మౌలిక సదుపాయాలు ఎలా ఉన్నాయి అనేది పరిశీలించటం. మూడవది, మహిళలు, విద్యార్థులు, యువత, పెద్దలు, పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ కూడా గ్రంథాలయాలకి వాళ్ళు వచ్చేలాగా చేయాలంటే ఏం చేయాలి, ఈ విషయాల మీద దృష్టి పెట్టి ముందు అన్ని నెల్లూరు జిల్లాలో ఉన్నటువంటి గ్రంథాలయాలన్నీ కూడా ఫస్ట్ విజిట్లో సందర్శించడం జరుగుతుంది. రెండవ విషయం ఏంటంటే ఎటువంటి సౌకర్యాలు కల్పించాలి అనేది సెకండ్ ఆలోచిస్తాము. ముఖ్యంగా పిల్లలు ఈ పొద్దు రేపు పిల్లలు ఎలా తయారైపోయారంటే మొబైల్ మీదే డిపెండ్ అయి ఉన్నారు. ముద్ద పెడితే మొబైల్ ఇవ్వాలి, లేకపోతే వాళ్ళు తినేటట్టు లేరు. అలా మొబైల్కి అలవాటు పడిపోయినారు. కాబట్టి పిల్లల్ని గ్రంథాలయాలకు అలవాటు చేయాలి, పుస్తకాలు చదివే అలవాటు చేయాలి. చిన్నపిల్లలు పుస్తకం చదవటం అలవాటు పడితే అదే అలవాటుతో ఆ పిల్లవాడు రేపు మంచి పౌరుడిగా ఎదిగే అవకాశం ఉంటుంది. ఇంకొకటి, యువత, విద్యార్థులు, వీళ్ళు బుక్స్ వాళ్ళు ఈ పొద్దున్న కాంపిటీషన్ వాళ్ళు ఎదుర్కోవాలంటే చాలా జ్ఞానం అవసరం. ఆ జ్ఞానం దేనివల్ల వస్తుందంటే ఫస్ట్ అడుగు బుక్. ఆ బుక్ గ్రంథాలయంలో నిలయమై ఉంటుంది. కాబట్టి గ్రంథాలయాలు ఉపయోగించుకోవాలంటే వాళ్ళకి బుక్స్ కావాలి. కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవ్వడానికి కావాల్సినటువంటి బుక్స్ కావాలి. అవన్నీ కూడా మేము అందించడానికి సిద్ధంగా ఉన్నాము. కాబట్టి ప్రజలు అందరూ, విద్యార్థులు, యువత అందరూ కూడా గ్రంథాలయాలు ఉపయోగించాలి. మీ అందరి చేయి కూడా గ్రంథాలయంలో తోడ్పాటు అయితే ఖచ్చితంగా గ్రంథాలయాలు అభివృద్ధి చెందుతాయి, ముందుకు వస్తాయి. గ్రంథాలయం అనేది ప్రజలకు నేస్తం లాంటిది. విద్యార్థులకి ముఖ్యంగా చాలా అవసరం. ఇంకా సిబ్బంది కూడా
ఇప్పుడు యాక్టివ్ అవుతున్నారు. అన్ని చోట్ల గ్రంథాలయాలు మంచిగా పెట్టుకుంటున్నారు, బుక్స్ కానీ అన్ని. ఇంకా కొత్త పుస్తకాలు అనేటివి మేము తప్పకుండా తీసుకొస్తాం గ్రంథాలయాలకి. కాబట్టి విద్యార్థులు ఇప్పుడున్న కాంపిటీషన్ ఎగ్జామ్స్కి మీరు ప్రిపేర్ అవ్వాలంటే ఖచ్చితంగా మీరు గ్రంథాలయాలు ఉపయోగించుకోవాలి. ఏ ఊరు గ్రంథాలయంలో ఆ ఊర్లో బుక్స్ నింపుతాం. ప్రతి ఒక్కరికి మంచి సౌకర్యం అనేది మేము ఏర్పాటు చేయాలనుకుంటున్నాం. అందరి సహాయ సహకారాలు కూడా తీసుకొని గ్రంథాలయాలను ముందుకు నడిపించాలని మా యొక్క గ్రంథాలయ ఉద్దేశం. ముగ్గురు వ్యక్తులపై అడవి పంది దాడి చేసిన ఘటన తిరుపతి జిల్లా రైల్వే కోడూరులో చోటు చేసుకుంది. గాయపడిన వారిని బంధువులు ఆసుపత్రికి తరలించారు. సంబంధిత అధికారులు వెంటనే స్పందించి అడవి పందుల బారి నుంచి కాపాడాలని వేడుకుంటున్నారు. తిరుపతి జిల్లా రైల్వే కోడూరు నియోజకవర్గం ఓబులవారిపల్లె మండలం జీవీపురంలో ఆదివారం గ్రామ సమీపంలో అడవి పంది దాడి చేసింది. ఈ దాడిలో ముగ్గురికి గాయాలయ్యాయి. గాయపడిన వారిని కె హేమన్స్, డి రూపస్, ఎస్ మహేష్ లను చికిత్స నిమిత్తం బంధువులు తిరుపతి ఆసుపత్రికి తరలించారు. అడవిలో తాగునీరు లేక అడవి జంతువులు గ్రామాల్లోకి వస్తున్నాయి. జీవీపురం పరిసర ప్రాంతాల్లో అడవి పందుల సంచారం అధికం కావడంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. సంబంధిత శాఖ అధికారులు స్పందించి అడవి పందుల బారి నుండి కాపాడాలని గ్రామస్తులు కోరుతున్నారు. నెల్లూరు జిల్లా కోవూరులో రోడ్డు ప్రమాదం జరిగింది. స్కూటీని మోటార్ బైక్ వేగంగా ఢీకొట్టింది. ప్రమాదంలో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. వీరిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉండడంతో జీజీహెచ్కు తరలించారు. నెల్లూరు జిల్లా కోవూరు మండలం గంగవరం వద్ద ముంబై జాతీయ రహదారిపై ఆదివారం రాత్రి రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. పోతిరెడ్డిపాలెం నుండి బుచ్చిరెడ్డిపాలెంకు వెళ్తున్న స్కూటీని వెనుక నుండి వేగంగా వస్తున్న మరో ద్విచక్ర వాహనం బలంగా ఢీకొట్టింది. ఇద్దరు పరిస్థితి విషమంగా ఉండడంతో స్థానికులు అంబులెన్స్ కు సమాచారమిచ్చారు. నెల్లూరు జీజీహెచ్కు తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ఏం బండి వెనకొచ్చి పోయి వెనక కొట్టేసింది, నాకు ఏం అర్థం కాదు. ఎక్కలా జాతీయ రహదారిపై డివైడర్ ని ఓ లారీ ఢీకొట్టింది. దీంతో లారీ బోల్తాపడి ముందు భాగం పూర్తిగా నుజ్జునుజ్జు అయిపోయింది. ఈ సంఘటన నెల్లూరు నగరం ఎన్టీఆర్ నగర్ లో చోటు చేసుకుంది. నేషనల్ హైవే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని వివరాలు సేకరిస్తున్నారు. నెల్లూరు జిల్లా ఎన్టీఆర్ నగర్ హైవే సమీపంలో బొగ్గులోడు లారీ యాక్సిడెంట్ కి గురైంది. 18వ తేదీ తెల్లవారుజామున 5 గంటలకు చెన్నై నుండి విజయవాడ వెళ్లే మార్గంలో నెల్లూరు జిల్లా ఎన్టీఆర్ నగర్ భగత్ సింగ్ కాలనీ హైవే సమీపంలో డివైడర్ ను ఢీకొనడంతో లారీ బోల్తా పడింది. ఈ ఘటనలో లారీ నుజ్జునుజ్జయింది. వెంటనే విషయం తెలుసుకున్న స్థానికులు నేషనల్ హైవే పోలీసులకి సమాచారం అందించడంతో సంఘటనా స్థలానికి చేరుకొని పరిశీలిస్తున్నారు. ఈ ఘటనలో ఎవరికీ ప్రమాదం జరగలేదని తెలుస్తోంది. నెల్లూరు జిల్లా పడుగుపాడు ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘంలో ఉద్యోగులు నిరసనకు దిగారు. 322 జీవో పత్రాలను వారు దగ్ధం చేశారు. జీవోని వెనక్కి తీసుకోకపోతే పోరాటాలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు.
నెల్లూరు జిల్లా కోవూరు మండలం పడుగుపాడు ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘంలో సహకార సంఘాల అసోసియేషన్ యూనియన్ జిల్లా అధ్యక్షులు సొసైటీ సీఈఓ కొండూరు గోవర్ధన్ రెడ్డి ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం జరిగింది. ప్రభుత్వం కొత్తగా సొసైటీ ఉద్యోగులకు విడుదల చేసిన 322 జీవోతో ఉద్యోగులకు న్యాయం జరిగిందంటూ రాష్ట్ర జేఏసీ పిలుపు మేరకు ఆ కరపత్రాలను తగలబెట్టి నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సొసైటీ ఉద్యోగులు గత కొన్ని నెలలుగా ఉద్యోగ సమస్యలపై నిరాహార దీక్షలు చేయడం జరిగిందని, అయినా న్యాయం జరగలేదని ఆవేదన వ్యక్తం చేశారు. సంబంధిత మంత్రి తూతూ మంత్రంగా సొసైటీ ఉద్యోగులకు 322 జీవోని అమలుపరచడం జరిగిందని తెలిపారు. ప్రభుత్వం సొసైటీ ఉద్యోగులకు ఇచ్చిన జీవోలో న్యాయం జరగకపోగా అన్యాయం జరిగిందని తెలిపారు. ప్రభుత్వం ఇచ్చిన 322 జీవోని తక్షణమే రద్దు చేసి దాన్ని సవరించి మరొక జీవోని అమలు చేయాలని డిమాండ్ చేశారు. నేడు రాష్ట్ర జేఏసీ పిలుపు మేరకు 322 జీవో కరపత్రాలను తగలబెట్టడం జరిగిందని తెలిపారు. న్యాయం జరగకపోతే పోరాటాలు ఉధృతమవుతాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో పడుగుపాడు సొసైటీ ఉద్యోగులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. గోవర్ధన్ రెడ్డి, నేను పడుగుపాడు సొసైటీ సీఈఓని, అదేవిధంగా నెల్లూరు జిల్లా యూనియన్ అధ్యక్షుడిని. మేము గత 2 నెలల కిందట 2 నెలల పాటు నిరవధిక దీక్షలు చేస్తూ ప్రభుత్వానికి ఒక నివేదికను సమర్పించినాము. మా ఉద్యోగాలని హెచ్ఆర్ పాలసీలుగా తీసుకోవాలని చెప్పేసి, అదేవిధంగా 2019 తర్వాత చేరిన ఉద్యోగస్తులందరినీ కూడా రెగ్యులర్ చేయాలనే ఉద్దేశంతో గత కొన్ని నెలలు మా రిలే దీక్షలు అయితే నిరాహార దీక్షలు అయితే చేయడం జరిగింది. అందుకు మంత్రివర్యులు సానుకూలంగా స్పందిస్తూ మీ న్యాయమైన కోరికలను మేము తొందరలోనే తీరుస్తాము, ఒక జీవో రూపంలో ఇస్తామని చెప్పేసి మాకు తెలియజేయడం జరిగింది. దాని ప్రకారంగానే వారు 322 జీవో అనేది ఇవ్వటం జరిగింది. దాంట్లో ఆ బాబు గారు ఇచ్చిన, కమిషనర్ గారు ఇచ్చిన దాంట్లో తొరిలేసి ఇంకా ఆ జీవోలో వచ్చింది ఉద్యోగస్తులకి న్యాయం జరగకపోగా నీ తొట్టులోంచి పొయ్యిలో పడినట్టు మా జీవితాలు ఇంకా కూడా అంధకారంలో ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది. అదేవిధంగా 2019 తర్వాత జరిగిన ఉద్యోగస్తులను ఎక్కడా కూడా క్రమబద్ధీకరణ జాబితాను కూడా దాంట్లో చూపించలేదు. కాబట్టి మాకు అది ఏదైతే వ్యతిరేకంగా ఉందో 322 జీవోని తక్షణమే రద్దు చేసి మాకు మరలా ఉద్యోగస్తులకు సవరణ చేసి మరొక జీవోని ఇష్యూ చేయాలని చెప్పేసి మా ప్రధానమైన డిమాండ్లుగా కోరుతున్నాము. ఇదే విధంగా చేయకపోతే మేము ఈరోజు మా జేఏసీ, రాష్ట్ర జేఏసీ ఇచ్చిన పిలుపు మేరకు ఈరోజు ఈ ప్రతులని తగులుబెట్టే కార్యక్రమం చేస్తున్నాము. అదేవిధంగా ఈరోజు నుంచి ఈఓడి మరియు డే ఎండ్ కూడా నిలుపుదల చేస్తున్నాము. కాబట్టి తదుపరి జేఏసీ, రాష్ట్ర జేఏసీ ఇచ్చే పిలుపు ఏదైతే ఉందో దానికి అనుగుణంగా కార్యాచరణ రేపు నుంచి ఉంటుంది. కాబట్టి ప్రభుత్వం వారు మా విన్నపాలను మన్నించి మా ప్రధానమైన డిమాండ్లు ఏదైతే ఉన్నాయో వాటిని సమస్యలు పరిష్కరించే విధంగా కృషి చేస్తారని చెప్పేసి మేము భావిస్తున్నాం. వైఎస్ఆర్ కడప జిల్లా 7 రోడ్ల కూడలి వద్ద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు నిరసన చేపట్టారు. పెంచిన పెట్రోల్, డీజిల్, గ్యాస్ వెంటనే తగ్గించాలని వారు డిమాండ్ చేశారు. లేని పక్షంలో నిరసనను తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గించాలంటూ వైసీపీ ఆధ్వర్యంలో కడప నగరం 7 రోడ్ల కూడలి దగ్గర నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాజీ ఉప ముఖ్యమంత్రి అంజద్ బాషా, నగరపాలక సంస్థ మాజీ మేయర్ సురేష్ బాబు, A1 అంబులెన్స్ నాగరాజు ఆధ్వర్యంలో ఆర్డీఓ ఆఫీసు ముట్టడి కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా అంజద్ బాషా మాట్లాడుతూ పెంచినటువంటి పెట్రోల్, డీజిల్ ధరలు సామాన్య మానవుడి నడ్డి విరిగేలా ఉన్నాయని అన్నారు. పెంచిన పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు వెంటనే తగ్గించాలని, లేకుంటే ఉద్యమం ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఆర్డీఓ ఆఫీసులో ఆర్డీఓకి పెంచినటువంటి పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గించాలని వినతిపత్రం అందజేశారు. వస్తువుల ధరలు మరి ఇప్పటికే ఆకాశాన్ని అంటాయి. మరి ఇప్పుడు ఈ డీజిల్, పెట్రోల్ ధరలు పెంచడం వల్ల మరి సామాన్య ప్రజలకు అందుబాటులో లేకుండా పోతాయని చెప్పి కూడా ఈ సందర్భంగా విజ్ఞప్తి చేసుకుంటున్నాను. మరి అదే కాకుండా మీరు ఖచ్చితంగా మీరు ఇచ్చిన మాట ప్రకారంగా తగ్గించాలి. మరి ఈరోజు ఎంత నిస్సిగ్గుగా చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతున్నారంటే, ఇది ఏదో ప్రపంచవ్యాప్తంగా సంక్షోభం వచ్చేసింది, పెట్రోల్, డీజిల్ వాడకం తగ్గించండి, మరి సైకిళ్లలో ప్రయాణం చేయండి, వారానికి ఒకసారి వెహికల్స్ అన్నీ కూడా సెలవు ప్రకటించండి అని చెప్పి ఇట్లాంటి నిస్సిగ్గు మాటలు మాట్లాడుతున్నారు. మరి ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఉన్నప్పుడు నువ్వు ఏం మాట్లాడావు? మరి ఆ రోజు నీకు గుర్తుకు రాలేదా ఇవన్నీ? మరి ఎన్నికల కోసం, ఓట్ల కోసం మరి ఏమైనా మాట్లాడతావు. అవసరం తీరిపోయిన తర్వాత, అధికారంలోకి వచ్చిన తర్వాత ఎవరినన్నా ముంచేదానికి నువ్వు వెనకడుగు వెయ్యవు.
ఇది ప్రజలకు జగమెరిగిన సత్యం, ప్రజలకు అందరికీ కూడా తెలిసిన విషయమే. ఖచ్చితంగా ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా ఈ ఏదైతే పెట్రోల్ డీజిల్ ధరలు పెంచడం వల్ల సుమారుగా 3,500 కోట్ల రూపాయలు అదనపు భారము ఈ రాష్ట్ర ప్రజల మీద ఈ ఒక్క సంవత్సరంలో వాళ్ళ మీద పడబోతుందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా. ప్రతి నెల 300 కోట్ల రూపాయల అదనపు భారము ఈ రాష్ట్ర ప్రజల మీద పడబోతుందని చెప్పి కూడా ఈ సందర్భంగా విజ్ఞప్తి చేసుకుంటున్నాను. మరి ఈ సందర్భంగా ఒకటే ఈ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం, డిమాండ్ చేస్తున్నాం. ఈ పెంచిన డీజిల్, పెట్రోల్ మరి గ్యాస్ ధరలు వెంటనే తగ్గించాలి. లేని పక్షంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజలను కలుపుకొని పెద్ద ఉద్యమ పోరాట బాట చేస్తుందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, ఎప్పుడు కూడా ఎల్లవేళలా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మా నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి సారథ్యంలో ప్రజలకు అండగా ఉంటాము. ప్రజలకు ఎక్కడ ఏ అవసరం వచ్చినా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీకు అండదండగా ఉంటుందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.